అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా వాక్కుకారకులు, విద్యాకారకులు, ధనకారకులు, గృహ వాహన కారకులు, వివాహ సంతాన కారకులు, అలానే ఆధ్యాత్మిక భక్తికి కారకత్వం వహించే గురువు గారు ఆయన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. అలానే శని భగవానుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు కుంభరాశిలోను, అలానే కేతు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు. ఈ 4 గ్రహాల సంచారాన్ని ఓవరాల్గా తీసుకుంటే కనుక గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేయడం అనేది కొన్ని రాశుల వారికి చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా 5 రాశుల వారికి గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడము, అదే సమయంలో మిగిలిన గ్రహాల గోచారం కూడా అద్భుతంగా యోగిస్తూ ఉండడం వలన కొన్ని రాశుల వారికి ఈ టైంలో చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. సో ఆ రాశులు ఏంటి, ఆ రాశుల వారికి ఎటువంటి విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి, ఏ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా మకర రాశి. మకర రాశి వారికి గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేయడం అనేది 7వ స్థానంలో సంచారం అవుతుంది. ఇది అంశమహాపురుష యోగాన్ని ఇస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మకర రాశి వరకు చూసుకుంటే తృతీయంలో శని భగవానుడు చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తున్నారు. ఈయన జులైలో వక్రించినప్పటికీ కూడా గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ పెద్ద నెగిటివ్గా ఏమీ ఉండదు. అలానే 2వ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది కూడా చాలా వరకు పాజిటివ్గానే చెప్పుకోవాలి. చాలామంది 2లో రాహు సంచారం జరుగుతుందంటే నెగిటివ్గా తీసుకుంటారు, కానీ బట్ వాస్తవంగా ఏంటి అంటే 2లో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంటే చక్కటి ధనాదాయం ఉంటుంది. అవసరం తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది. కాకపోతే 2లో రాహు ఉంటే ఉన్న సమస్యల్లో ఏంటి అంటే, ఒకటి మాట తీరు. కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడడము ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. మనం వాడుక భాషలో సింపుల్గా చెప్పుకోవాలి అంటే నోటి దూల అనేది ఉంటుంది 2లో రాహు ఉంటే. అలానే ఇంకొకటి ఏంటి అంటే 2లో రాహు ఉన్నప్పుడు విపరీతంగా తిండి తినేయడం, ముఖ్యంగా ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉండడము ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే డబ్బు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఇట్లా కొన్ని విషయాలు నెగిటివ్గా ఉన్నప్పటికీ 2వ స్థానంలో రాహు ఏంటంటే విపరీతమైన ధనాన్ని ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అబ్రాడ్ కనెక్షన్స్ తోటి దూర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇట్లా ఏదో ఒక విధంగా ధనాన్ని మాత్రం ఇస్తూనే ఉంటారు. అలానే అష్టమంలో కేతువు ఆధ్యాత్మికంగా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. సో ఇక్కడ ఈ 4 గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా తీసుకుంటే జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో మాత్రం మకర రాశి వారికి గోచార రీత్యా చాలా చక్కటి అద్భుతమైన అవకాశాలను అయితే తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ టైంలో కెరీర్లో చాలా మంచి గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆర్థికంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. గతంతో పోలిస్తే ఈ టైంలో మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగాల్లో అయితే కనుక మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఈ టైం అనేది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, అంటే పోటీ పరీక్షలకి వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 2లో రాహువు, సప్తమంలో గురువు గారు, తృతీయంలో శని భగవానుడు, ఈ కనెక్షన్ అనేది లాయర్లకు కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, అంటే ఎవరైతే త్రూ కమ్యూనికేషన్ ద్వారా ఇదవుతుందో వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. జర్నలిస్టులకి, సింగర్స్కి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అలానే తృతీయంలో శని భగవానుడి సంచారం చేతి వృత్తిదారుల వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలానే ఇక్కడ జూలైలో శని భగవానుడు వక్రించినంత మాత్రాన పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఏముండదు. ఇక్కడ ఏంటంటే పని ఉంటుంది, ఏదో ఒక విధంగా పని చేయగలుగుతారు, బట్ ఆ పని చేసిన డబ్బులు అనేవి కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇట్లా అన్నమాట, అంతకుమించి ఏమీ లేదు. సో ఒక విధంగా మకర రాశి వారికి ఈ టైం అనేది అద్భుతంగా చాలా మంచి గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి. సో ఏదైనా శుభ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, ఏదైనా కొత్తగా పనులు ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఈ టైంలో స్టార్ట్ చేసుకోండి. జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో స్టార్ట్ చేసుకోండి, చాలా వరకు యోగిస్తుంది. అప్పుల్ని తీర్చుకోగలుగుతారు. అలానే సప్తమంలో గురువు గారు, వివాహకారకులైన గురువు గారు వివాహ స్థానమైన సప్తమంలోకి వస్తున్నారు అంటే చక్కటి మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మకర రాశి వారికి అసలు జూన్ నుండి డిసెంబర్ వరకు అన్ని గ్రహాలని గోచారం ఆధారంగా చేసుకొని ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. తర్వాత 2వది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి
గురువు గారు ఏమవుతారు, ఆయన ధనాధిపతి పంచమాధిపతి అవుతారు. ధన పంచమాధిపతి అయిన గురువు గారు భాగ్యస్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారు. అదృష్టం అనేది తోడవుతుందని చెప్పుకోవాలి. ఏ పని మొదలు పెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ధనాధిపతి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారంటే మంచి ధనాదాయం ఉంటుంది. జీవితంలో మంచిగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మీరు ప్రాపర్టీస్ కానీ లేదు అంటే కనుక దీర్ఘకాలిక పెట్టుబడులు లైక్ బంగారం కొనడం కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాపర్టీస్, ఇల్లు, వాహనం ఇలాంటి ఏదైనా కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు, ఇట్లా మంచి లాభదాయకమైన ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. జీవితంలో ఒక స్థిరత్వాన్ని తీసుకొచ్చే సమయంగా ఇక్కడ మనకి గురువు గారి యొక్క గోచారాన్ని చెప్పుకోవాలి. కేవలం గురువు గారి గోచారం అనే కాదు, ఇక్కడ మీరు మిగిలిన గ్రహాల గోచారాన్ని చూసుకుంటే పంచమంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. 5వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. అంటే భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయడం. ఇప్పుడు వరకు ఏంటంటే సరే ఈరోజు ఎలాగోలా గడిచిపోయిందన్న స్టేజ్ నుండి అసలు రేపేంటి, రేపు మన భవిష్యత్తు ఏంటి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మనం రేపన్న రోజు హ్యాపీగా ఉండాలంటే ఈరోజు ఎటువంటి విధంగా ప్రణాళికలు వేసుకోవాలి, ఏ విధంగా పనులు చేయాలి అనే దానికి సంబంధించి మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటారు. సంతానపరమైన విషయాల్లో కూడా కాస్త ఆలస్యమైనప్పటికీ చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. సంతానం ద్వారా సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. ఇదంతా కూడా మంచిగానే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మరి జూలై ఎండింగ్ నుండి శని భగవానుడు వక్రిస్తున్నారు కదా, అంటే ఇక్కడ స్పెక్యులేషన్, ముఖ్యంగా ఇంట్రాడే చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ పొజిషన్స్ ఇవన్నీ కలిసి వస్తాయేమో కానీ షార్ట్ టర్మ్ పొజిషన్స్లో మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలానే 4లో రాహువు, దశమంలో కేతువు పర్వాలేదు. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి టైం చాలా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు ఎంత కష్టపడి ఏం చేస్తున్నా కూడా సరైన గుర్తింపు లేని కంపెనీల నుండి మనకి మంచి గుర్తింపు వచ్చే కంపెనీలకి మనం వెళ్ళే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉంటాయని చెప్పుకోవాలి. అలానే 4లో రాహువు ఏంటంటే ఇక్కడ మనం టూ మచ్ ఆఫ్ కంఫర్ట్స్ని కోరుకుంటూ ఉంటాం. ఈజీగా పనులు అయిపోవాలి, తొందరగా పనులు అయిపోవాలి, ఏమి కష్టపడకుండానే పనులు అయిపోవాలి, ఇటువంటి మెంటాలిటీ అనేది కొంచెం క్రియేట్ అవుతూ ఉంటుంది. అలానే ఒక్కొక్కసారి ఏంటంటే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఇస్తున్నప్పటికీ కూడా గురువు గారు ఎప్పుడైతే మీకు భాగ్యంలోకి వచ్చారో అక్కడి నుండి మాత్రం, ఎందుకంటే ఇక్కడ గురువు గారు కర్కాటక రాశిలోకి వచ్చి ఆయన 5వ దృష్టితోటి వృశ్చిక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. కాస్త మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. చాలా కాలం తర్వాత మంచి రిలీఫ్ దొరుకుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త తగ్గుముఖం బట్టి అమ్మాయ హ్యాపీగా ఉన్నాం రా బాబు అనే ఫీలింగ్ అనేది వృశ్చిక రాశి వారికి ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది. చక్కగా ఉంటుంది. మీరు కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత 3వది మిథున రాశి వారికి గురువు గారు 2వ స్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేయడం అనేది ఆర్థికంగా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ని తీస్తుంటుంది. అసలు ఇక్కడ మిథున రాశి వారికి గురువు గారు ఏమవుతారు, ఆయన సప్తమాధిపతి, దశమాధిపతి. దశమాధిపతి 2వ స్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారు. అలానే దశమంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. భాగ్యంలో రాహు యొక్క సంచారము, తృతీయంలో కేతు యొక్క సంచారం. అసలు 4 పెద్ద గ్రహాలు కూడా ఒక విధంగా మిథున రాశి వారికి బ్రహ్మాండంగా యోగిస్తున్నాయని చెప్పుకోవాలి. 9వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అంటే విదేశీ ప్రయత్నాలు కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా యోగిస్తాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉంటే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. దశమంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుందంటే కాస్త వర్క్ స్ట్రెస్, వర్క్ లోడ్ పెంచుతారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ గంటలు పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉండడము. ఒకటేంటి అంటే దశమంలో శని భగవానుడు ఉన్నారంటే బాధ్యతలను పెంచుతారు. అంటే ఏదైనా జాబ్లో ప్రమోషన్ ఇవ్వడం, ఇంక్రిమెంట్లు ఇవ్వడం, ఇట్లా ఏదైనా ఇచ్చి తద్వారా బాధ్యతలు పెంచే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే దశమాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేస్తూ ఉండడము, దశమాధిపతి గురువు గారు అయితే ధనస్థానంలో ఉన్నారు కాబట్టి కష్టానికి తగ్గ ప్రతిఫలితం లభిస్తుంది. మీరు ఎంత కష్టపడ్డారో అంతకు మించిన ప్రతిఫలితం అనేది ఈ టైంలో పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే మీకు వర్క్లో మంచి రికగ్నైజేషన్ రావడం కావచ్చు, మీరు చేసే వ్యాపారాల్లో మంచి లాభదాయకమైన ఫలితాలు ఉండడం కావచ్చు, చాలా బాగుంటుంది. అలానే 2లో గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఉంది అంటే 2 అంటే కుటుంబ స్థానం, వాక్కు స్థానం, ధనస్థానం అవుతాయి కాబట్టి ఇక్కడ గురువు గారు ఏ భావనలో అయితే ఉన్నారో ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేస్తారు కాబట్టి ఇక్కడ కుటుంబంలో కొత్తగా సభ్యులు రావడం, అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా కావచ్చు, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారా కావచ్చు, అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే బ్యాంక్ బ్యాలెన్స్ ఇలాంటివన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మంచిగా డబ్బులు రావడము, అప్పులు తీర్చేసుకోవడము, ఇట్లాంటివి జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇక్కడ 2లో ఉన్న గురువు గారు మీకు 6, 8, 10 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆకస్మిక ధన లాభాలు ఉండే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అంటే ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ మెచ్యూర్ అవడం ద్వారా కావచ్చు, లేదంటే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా ఉండడం ద్వారా కావచ్చు, ఎప్పటి నుండో కోర్టు కేసుల్లో రకరకాల వాటి వల్ల ఏదైనా ఆస్తులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయి, అటువంటివన్నీ కూడా ఈ టైంలో సార్ట్ అవుట్ అయ్యి తద్వారా లాభదాయకంగా ఉండడం కావచ్చు, ఇట్లా ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ లభిస్తుంది. అలానే అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే 8వ స్థానాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రం
ఆరోగ్యపరమైన విషయాలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. 6-8 స్థానాలను ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగడం ద్వారా కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్స్ అవ్వడం ద్వారా కావచ్చు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంకా మిగిలిన విషయాల్లో ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు ఈ టైం అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. తర్వాత మనం 4వ రాశిగా చెప్పుకోవాల్సింది కన్యా రాశి వారికి. ఎందుకంటే కన్యా రాశి వారికి లాభంలో గురు సంచారం జరగబోతుంది. అలానే వ్యయంలో కేతు సంచారం జరుగుతున్నప్పటికీ మరలా 6లో రాహువు, 7లో దిగ్బలంలో మనకి శని భగవానుడు యొక్క సంచారం జరుగుతుంది. కన్యా రాశి వారికి కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా లాభంలో సంచారం చేస్తున్న గురువు గారు మరలా 5మ 7మ స్థానాలను ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎప్పటి నుండి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఇక్కడ అసలు కన్యా రాశి వరకు గురువు గారు ఏమవుతారు, ఆయన 4వ సప్తమాధిపతి అవుతారు. ఆయన లాభంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే ఎప్పటి నుండో కొనాలనుకుంటున్న ఒక ప్రాపర్టీ తీసుకోవడం ద్వారా కావచ్చు, లేదంటే చాలామందికి ఒక కోరిక ఉంటుంది, అలాంటి ఇల్లు కొనుక్కోవాలి, ఇలాంటి కారు కొనుక్కోవాలి, ఇట్లా ఏ కోరికలు ఉంటాయి. అటువంటివన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంట్లో ఏదైనా పూజలు, హోమాలు లాంటివి చేసుకోవడము, ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి వృద్ధి వస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ గురువు గారు మనకి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 3వ స్థానాన్ని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మాట తీరు విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే 5మ 7మాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారు అంటే 5మం అనేది ఇన్వెస్ట్మెంట్స్ వీటిని తెలియజేస్తుంది. కాబట్టి కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోల్డ్కి సంబంధించి ఆల్రెడీ మనం ఈ ప్రాపర్టీస్ ఇలాంటివి చెప్తున్నాం కాబట్టి ఇలా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. 7మాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారు. అలానే 7మాధిపతి అవుతూ లాభంలో సంచారం చేస్తున్నారు. రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. ఎప్పటి నుండో కోరుకుంటున్న ఒక పదవి వచ్చే అవకాశాలు అనేవి కన్యా రాశిలోని రాజకీయ నాయకులకి ఉందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి, అంటే కళాకారులకి బ్రహ్మాండంగా ఉంటుంది. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి యోగిస్తుంది. తర్వాత డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ కన్యా రాశి వాళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ మనకి 7మంలో శని భగవానుడి యొక్క సంచారం, 12లో వ్యయంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నాయి. 7మంలో శని భగవానుడు జూలై ఎండింగ్ నుండి వక్రిస్తున్నారు. కాబట్టి ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలానే జీవిత భాగస్వామి అంటే చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా ఏది అవుతుందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే గురువు గారు కర్కాటక రాశిలో ఉంటూ మీనరాశిని ఆస్పెక్ట్ చేస్తారు. కాబట్టి అక్కడ 7మంలో మీకు మీనరాశిలో సంచారం చేస్తున్న శని భగవాను ఆస్పెక్ట్ చేస్తారు. కాబట్టి పెద్ద నెగిటివ్ ఏది రానివ్వరు గురువు గారు. కాకపోతే ఏదో చిన్న మనస్పర్ధలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే 12లో కేతు ఉన్నప్పుడు ఒకసారి ఏంటంటే నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. తొందరగా నిద్ర పట్టదు. రాత్రంతా పడుకుందామని ప్రయత్నించినా కానీ సరిగ్గా నిద్ర పట్టకపోవడము, తద్వారా ఏంటంటే ఒక విధమైన మూడ్ ఆఫ్ ఉండడము, కాస్త వైరాగ్యము ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. డిటాచ్మెంట్ ఉంటుంది. ఎవరితోనో పెద్దగా కలవాలనిపించదు, పెద్దగా మాట్లాడాలనిపించదు. ఇలాంటివి ఉండే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయి. కాస్త మీరు నరసింహస్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. తర్వాత 5వ రాశిగా మనం చెప్పుకోవాల్సింది తులారాశి వారికి. తులారాశి వారికి 10మంలో గురువు గారి యొక్క సంచారం జరగబోతుంది. అది అంశమహాపురుష యోగాన్ని ఇస్తుంది. వీటితో పాటుగా లాభంలో కేతువు, అలానే 5మంలో రాహువు, 6వ స్థానంలో శత్రు రుణ రోగ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం, ఇవి బాగానే కలిసి వస్తాయి. లాభంలో కేతువు అంటే పర్లేదు, ఆయన మనం పూర్తి స్థాయిలో నెగిటివ్గా తీసుకోవడానికి ఏం లేదు. కొన్ని విషయాలు లాభంలో కేతువు ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. 5మంలో రాహు మంచిది. ముఖ్యంగా క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, జర్నలిజము, మీడియా ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ప్రింట్ డిజైన్, వెబ్ డిజైన్ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా 5మంలో రాహు చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తారు. 5మంలో రాహు ఉన్నారంటే మంచి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి, మంచి క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ రంగంలో ఉన్న వాళ్ళకి 5మంలో రాహు బ్రహ్మాండంగా యోగిస్తారు. అయితే 5మంలో రాహు ఉన్నప్పుడు స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 5మంలో రాహు ఉన్నప్పుడు విపరీతమైన గ్రీడీనెస్ ఇస్తారు. ఎంత వచ్చినా, ఎంత లాభం వచ్చినా సరిపోదు, ఇంకా కావాలి అనే ఈ విపరీత ధోరణిలో వచ్చిన వాటిని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త. 6లో శని భగవానుడి యొక్క సంచారం చాలా మంచిది. శత్రువు రుణ రోగ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంటే ఈ టైంలో శత్రువులు మీ నుండి పారిపోయే అవకాశాలు ఉంటాయి. మీకు ఏదైనా హాని చేపట్టాలని చూసినా కూడా అది వాళ్ళకే రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. శత్రు జయం అనేది లభిస్తుంది, కార్య జయం అనేది ఉంటుంది. 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అంటే. అలానే 10మంలో గురువు గారి యొక్క సంచారము వర్క్ స్ట్రెస్, వర్క్ లోడ్ పెంచినప్పటికీ కూడా మంచి
పాపులారిటీ, మంచి ఫేమ్ ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. మంచిగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో చాలా మంచి ప్రమోషన్లు ఇవ్వడము, మంచి రికగ్నైజేషన్ ఇవ్వడము, గత కొంతకాలంగా మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలితం కావచ్చు, మంచి పేరు గుర్తింపులు తీసుకొచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉంటాయని చెప్పుకోవాలి. అలానే దశమంలో గురువు అంటే మంచి ప్రమోషన్లు ఇవ్వచ్చు. అలానే ఒక్కొక్కసారి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఇలాంటివి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రహ్మాండంగా యోగిస్తుంది. వ్యాపారస్తులకైతే ఈ టైం అనేది ఒక విధంగా ఎదురులేని టైం, తిరుగులేని టైంగా చెప్పుకోవాలి. అంత బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 6లో శని భగవానుడు, దశమంలో గురువు అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పుకోవాలి. ఐటీ ప్రొఫెషనల్స్కి వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ తులారాశి వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు ఏ విషయంలో సరే విపరీతమైన లాభాలకి లేదంటే విపరీతమైన గ్రీడీనెస్కి వెళ్ళొద్దు. అదొక్కటి తగ్గించుకోగలిగితే మాత్రం చాలా వరకు బాగుంటుంది. ఇంకా మిగిలిన రాష్ట్రాల వారికి ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకొక వీడియోలో తెలుసుకుంటాం.